ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక ఎకో సిస్టమ్ నడుస్తోంది. ఏదైతే మోడీ వ్యతిరేక శక్తులు ఇదివరకు కాంగ్రెస్‌ని సమర్థించేవాళ్ళు, కమ్యూనిస్టులను సమర్థించేవాళ్ళు, ఐఎన్‌డీఏ కూటమిలోని ఆమ్ ఆద్మీ పార్టీని, సమాజ్‌వాదీ పార్టీని, లేకపోతే ఆర్‌జేడీని ఇట్లా వీళ్ళందరిని సమర్థించే వాళ్ళందరూ అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్టింగ్‌గా పోస్టులు పెడుతున్నారు. దాన్ని బేస్ చేసుకొని కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నాడు. అభిజిత్ దుప్కే తనకు బాగా ప్రచారం వస్తుంది కదా అని నిన్న సిఎన్ఎన్‌తో మాట్లాడినప్పుడు అతను ఇంగ్లీష్ ఏంటో, అతను నేర్చుకున్నదేంటో అర్థమైపోయింది. అంటే సిఎన్ఎన్ లాంటిది ఇప్పుడు కరెక్ట్‌గా స్వతంత్ర దినోత్సవం రోజున సిఎన్ఎన్ ఎవరిది? అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటిది. అదే సందర్భంలో వాళ్ళు భారతదేశానికి అంటే డీప్ స్టేట్‌కి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్ అది. వాళ్ళు ఇప్పుడు ఇతన్ని హీరోగా చేసే ప్రయత్నం ఒక యాస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి జార్ఖండ్‌ది గాని, పంజాబ్‌ది గాని, కర్ణాటకది గాని ఈ రోజు వరకు నోరు మెదపల. అంటే కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు మహారాష్ట్రలో గొడవ చేస్తానంటున్నాడు, ఫడ్నవీస్‌ని దించుతానంటున్నాడు. అట్లాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే గొడవ చేస్తాడనమాట. ఈ బ్యాచ్ మొత్తం అదే పని చేస్తుంది. జార్ఖండ్‌లో తాజాగా విద్యార్థులు దాదాపు 600 మంది మీద కేసులు పెట్టారు. బట్ వీళ్ళేం మాట్లాడట్లేదు. అదేమంటే మా మద్దతు ఉందిలే అని చెప్తున్నారు. ఇది ఓవరాల్‌గా జరుగుతున్నది. వాళ్ళంతట వాళ్ళే వాళ్ళు కేవలం యాంటీ బీజేపీ శక్తులు తప్ప జాతీయ భావం, జాతీయవాదం ఉన్నటువంటి వాళ్ళు కాదు. కాక్రోచులు కేవలం కెలకడానికి, అసహ్యం సృష్టించడానికి మాత్రమే ఈ దేశాన్ని అన్నది తేలిపోతుంది.